శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ని పునరుజ్జీవింపజేసే పథకానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రభుత్వం 2000 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. పునరుజ్జీవన కార్యక్రమానికి ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని చెప్పారు హరీష్ రావు. అదే రోజున పోచంపాడులో బహిరంగ సభ జరుగుతుందని వివరించారు. అందువల్ల ఈ ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకానికి 1000 కోట్ల రూపాయలు, ఎస్ఆర్ఎస్పి ఆధునీకరణకు మరో 1000 కోట్ల రూపాయలు, మొత్తం 2000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క పథకానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 10వ తేదీన పోచంపాడు దగ్గర శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఈ నెల 10వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకానికి శంకుస్థాపన చేయడం, ఆ సందర్భంగా ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి ప్రాంత ఆయకట్ట రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వారందరినీ కూడా సమీకరించి, ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి అనేది నిజామాబాద్ జిల్లా నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ ఇవన్నీ పాత జిల్లాలు. దాదాపు 5 జిల్లాల రైతాంగానికి మేలు చేసేటువంటి పథకం. అందువల్ల ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, స్టేజ్ 2 ప్రాంత రైతులందరూ కూడా ఈ యొక్క సభలో అందరూ కూడా పాల్గొంటారు. ఈ యొక్క సభ మరి 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సభను నిర్వహిస్తాం. ఉదయం 11 ప్రాంతంలో శంకుస్థాపన చేసి 12 గంటల ప్రాంతంలో భారీ బహిరంగ సభను పోచంపాడు ప్రాజెక్టు సైట్ దగ్గరనే ఈ యొక్క సభను నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. మీరు చూడండి, ఈ సంవత్సరం కూడా పరిస్థితి ఏమున్నది, మనకు ఎస్ఆర్ఎస్పిలో ఇప్పటికీ చుక్క నీళ్ళు రాలే. ఈ సంవత్సరం గోదావరిలో ఒక చుక్క నీరు రాలే. కానీ కింద మేడిగడ్డ దగ్గర అసలు లక్షలాది క్యూసెక్కులు, ఒక్కొక్క రోజు 3 లక్షలు 2 లక్షల క్యూసెక్కులు సముద్రంలో పోతున్నాయి. సో ఆ నీటిని రేపు మళ్ళించుకునేటువంటి ఒక గొప్ప పథకం. అంటే కాలమైనా కాకపోయినా, వర్షం పడ్డా పడకపోయినా, పైన గోదావరిలో వరద రాకపోయినా, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పిని నింపుకునేటువంటి ఒక గొప్ప ప్రయత్నమే ఈ ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం. ఇదేమైతుంది, దాదాపు 14.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది ఎస్ఆర్ఎస్పి కింద. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 9,64,000 ఎకరాల ఆయకట్టు. ఎప్పుడు స్టార్ట్ అయింది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు? 1964 సంవత్సరంలో స్టార్ట్ అయింది. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 1964లో స్టార్ట్ అయినటువంటి ఎస్ఆర్ఎస్పి 9,64,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామన్న ఈ ప్రాజెక్టు ఏ ఒక్క సంవత్సరం అన్న మొత్తం ఆయకట్టు ఇచ్చినారా? 9,64,000 ఎకరాలకు ఏ ఒక్క సంవత్సరం కూడా ఇవ్వలే. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు, మన తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ తెలుగుదేశం నాయకుల యొక్క పనితీరుకు ఇది ఒక నిదర్శనం. ఏ ఒక్కనాడు కూడా 9,64,000 ఎకరాలకు ఫేజ్ 1లో నీళ్లు పోలేదు. మనం కాళేశ్వరం ప్రాజెక్టు వస్తున్నటువంటి క్రమంలో ఎస్ఆర్ఎస్పి చిట్ట చివరి ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇవ్వాలి. ప్రధాన కాలువలను ఆధునీకరించండి, ప్రధాన కాలువలకు అవసరమైన మరమ్మతులు చేయండి, ఖచ్చితంగా 8,500 క్యూసెక్కుల నీళ్లు పోయే విధంగా ఈ కాలువల్ని ఏం చేయాలనో చేయండి అని చెప్పి మరో 1000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అంటే ఇప్పుడు వరద కాలువను రిజర్వాయర్గా మార్చి కాళేశ్వరం నీళ్లు తీసుకుపోవడానికి 1000 కోట్ల రూపాయలు, అదేవిధంగా కాలువలను ఆధునీకరించి పూర్తి స్థాయిలో 14.5 లక్షల ఎకరాలకు ఎస్ఆర్ఎస్పి కింద సాగునీరు అందించడం కోసం మరో 1000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అంటే అది ప్రాసెస్లో ఉంది. 1000 కోట్లది 1000 కోట్లేమో ఆల్రెడీ ఇచ్చేసిండ్రు, టెండర్లు కూడా పూర్తయినాయి. ఈ 1000 కోట్లకు సంబంధించి కూడా ఇప్పటికే 250 కోట్లు శాంక్షన్ చేసినాం ఆధునీకరణకు. మరో 750-800 కోట్లకు సంబంధించి అది పరిశీలనలో ఉంది. 1-2 రోజుల్లో ఉత్తర్వులు ఇస్తాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిర్ణయం